కింగ్స్ 11 పంజాబ్ సిఎస్కే మ్యాచ్. టాస్ గెలిచిన పంజాబ్ అయితే ఊహించినట్టు బ్యాటింగ్ తీసింది. ఈ మధ్య అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్సే మ్యాచ్లు ఎక్కువ విజయాలు నమోదు చేస్తున్నాయి. అందువల్ల శ్రేయస్ అయ్యర్ అయితే బ్యాటింగ్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో కంప్లీట్ హీరో వచ్చి ప్రియాంశు ఆర్య. ఇతను 24 ఏళ్ల కుర్రాడు. ఈ రోజు అయితే కింగ్స్ 11 పంజాబ్ మీద అయితే సెంచరీ చేశాడు. అది ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు. ఈ రోజు సిఎస్కే బౌలర్లను అయితే చెడుగుడు ఆడేసుకున్నాడు. ప్రియాంశు ఆర్య ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన 5వ ప్లేయర్గా అయితే నిలిచాడు. మన ఇండియన్ ప్లేయర్గా అయితే సెకండ్ ప్లేయర్గా అయితే నిలిచాడు. ఈ రోజు మ్యాచ్లో ఇతను 42 బాల్స్లోనే 103 పరుగులు చేశాడు. 7 4లు 9 6లు 245 స్ట్రైక్ రేట్తో కింగ్స్ 11 పంజాబ్ 83కి 5 వికెట్లు కోల్పోయింది. మ్యాచ్ అంతా సిఎస్కేదే అనుకున్నారు. కానీ ప్రియాంశు ఆర్య అయితే ఎక్కడ ఫియర్లెస్ గేమ్ ఆడాడో, అతను ఎక్కడ తడబాడుకుంటా అతను ఓన్ బ్యాటింగ్ ఆడాడు. ఇతనైతే ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన 4వ ప్లేయర్గా అయితే నిలిచాడు. అలాగే తక్కువ ఓవర్లోనే 12.5 ఓవర్స్లో ప్రియాంశు యాదవ్ సెంచరీ చేశాడు. అలాగే విరాట్ కోహ్లీ రికార్డుని 8 సంవత్సరాల విరాట్ కోహ్లీ రికార్డుని ఇతను బ్రేక్ చేశాడు. విరాట్ కోహ్లీ 13.3 ఓవర్స్లో పంజాబ్ మీద 2016లో సెంచరీ పూర్తి చేస్తే ప్రియాంశు ఆర్య 12.5 ఓవర్స్లోనే సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. పీబీకేస్ 20 ఓవర్లో 219 6 వికెట్లు కోల్పోయింది. ప్రియాంశు ఆర్య 103, శశాంక్ సింగ్ ఇతనికైతే మంచి సపోర్ట్ ఇచ్చాడు. 52 చేశాడు 36 బాల్స్లో. మార్కో జాన్సన్ 19 బాల్స్లో 34, 2 4లు 2 6లు. అందువల్ల కింగ్స్ 11 పంజాబ్ 219 6 వికెట్లు. ఒకానొక దశలో 83కి 5 వికెట్లు కోల్పోయింది. ప్రియాంశు ఆర్య, శశాంక్ సింగ్ మంచి బ్యాటింగ్ చేసి 73 పార్ట్నర్షిప్ అనేది నెలకొల్పినారు. శ్రేయస్ అయ్యర్ అయితే 4 సంవత్సరాల తర్వాత ఐపీఎల్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అది ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో. ఖలీల్ అహ్మద్, అశ్విన్, ముఖేష్ చౌదరి వీళ్ళైతే పవర్ ప్లేలో మంచి బౌలింగ్ చేసి 3 వికెట్లు తీసుకుంటే ఒకానొక దశలో 83కి 5 అయితే ప్రియాంశు ఆర్య, శశాంక్ సింగ్ 200 మార్క్ని దాటిచ్చారు. సిఎస్కే బౌలర్స్ చెప్పుకోదగ్గ బౌలింగ్ అనేది చేయలేదు. పవర్ ప్లేలో మంచిగా రాణిస్తే తర్వాత డెత్ ఓవర్స్లో అయితే పరుగులు సమర్పించుకున్నారు. చాలా అంటే చాలా ఫీల్డింగ్ మిస్టేక్స్ అనేది సిఎస్కే చేసింది. సిఎస్కే అయితే భారీ చేజింగ్కి దిగింది. కానీ సిఎస్కే ఎప్పుడు చెప్పినట్టు ఈసారి కానీ స్లో స్టార్ట్ అనేది వచ్చింది. వాళ్ళ ఓపెనర్స్ కాన్వాయ్, రచిన్ రవీంద్ర పవర్ ప్లేలో వికెట్ పడకుండా 56 పరుగులు చేసిన తర్వాత అక్కడికే రిక్వైర్డ్ రన్ రేట్ భారీగా పెరిగిపోయింది. అందువల్ల బ్రేక్ త్రూస్ వచ్చిన తర్వాత వికెట్లు వెంటనే కోల్పోతూ వచ్చింది సిఎస్కే. సిఎస్కే తరఫున టాప్ బ్యాటర్ కాన్వే 49 బాల్స్లో 69. ఇదే వాళ్ళ ఓటమికి. అది కాక అతను రిటైర్డ్ అవుట్ అయ్యాడు. తర్వాత రచిన్ రవీంద్ర 23 బాల్స్లో 36. దూబే ఒక్కడే చెప్పుకోదగ్గ హిట్టింగ్ చేశాడు. 27 బాల్స్లో 42. ఎంఎస్ ధోని కూడా 12 బాల్స్లో 27 కొట్టి అవుట్ అయ్యాడు. కింగ్స్ 11 పంజాబ్ అయితే ఈరోజు విజయం అనేది నమోదు చేసింది. కింగ్స్ 11 పంజాబ్ 18 పరుగులతో గెలిచింది సిఎస్కే మీద. సిఎస్కే 201 5 వికెట్లు కోల్పోయింది. అద్భుతంగా ఆడిన ప్రియాంశు ఆర్యకైతే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అనేది దక్కించుకున్నాడు. సబ్స్క్రైబ్.